అందరికీ నమస్కారం అండి. శుభగ్రహాలు గురువు, శుక్రుడు, చంద్రుడు మరియు బుధుడు. ఓకేనండి, ఇదొకటి ప్రింట్అవుట్ తీసుకోండి, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు లగ్నం నుండి 1, 5, 9, లగ్నం నుండి 1, 4, 7, 10, 1, 5, 9 త్రికోణములు, 1, 4, 7, 10 కేంద్రములు. వీటిలలో ఏదైనా ఒక్క శుభగ్రహం ఉన్నా మనం అదృష్టవంతులమని చెప్పవచ్చు. అంటే మనకు సక్సెస్ అనేది కంపల్సరీగా ఉంటుంది, అంటే మనకు అంతా మంచి జరుగుతుంది అని అర్థము. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ 1లో గురువు ఉన్నాడండి, అంటే జాతకుడు చాలా బలంగా ఉంటాడని అర్థము. లేదా 5లో గురువు ఉన్నాడు, 5లో గురువు ఉంటే ఇతని పిల్లలే ఇతనికి బలమని అర్థము. ఓకే, 9లో గురువు ఉన్నాడు అంటే ఇతనికి భాగ్యం అండి, భాగ్యం కంపల్సరీ ఇతనికి ఏ పని చేసినా సక్సెస్ ఉంటుంది, అంటే అన్ని విధాలుగా ఇతనికి సక్సెస్ ఉంటుంది అని అర్థము. లేదా 4లో ఉన్నాడండి, 4లో శుక్రుడు ఉన్నాడు, శుక్రుడు ఉంటే ఇతనికి బాగా లగ్జరీ ఇల్లు కానీ, పెద్ద పెద్ద కార్లు కానీ, అపార్ట్మెంట్లు కానీ, ఫ్లాట్లు కానీ, ప్లాట్లు కానీ ఉంటాయి అని అర్థము. ఇప్పుడు 7లో శుక్రుడు ఉన్నాడండి, 7లో శుక్రుడు ఉంటే ఇతనికి పార్ట్నర్, అంటే బిజినెస్ పార్ట్నరే కానివ్వండి లేదా వైఫై కానివ్వండి, వీళ్ళ వల్ల ఇతనికి లాభం ఉంటుంది అని అర్థము. లేదా 10లో గురువు కానీ, శుక్రుడు కానీ, చంద్రుడు కానీ, బుధుడు కానీ ఉంటే ఇతనికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారం, అంటే ఇతని వృత్తే ఇతనికి బలం అని అర్థము. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.